సో కోర్టులో జరుగుతున్న వాదనల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరుగుతూ ఉన్నాయి. తొక్కిసలాటకి తన క్లయింట్ కి అసలు సంబంధమే లేదు అంటూ అల్లు అర్జున్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇన్ఫాక్ట్ 4వ తారీఖు రాత్రి ప్రీమియర్ షో గురించి ముందుగానే మేము చెప్పాము పోలీసులకి అని లాయర్ వాదించారు. హీరో హీరోయిన్ వస్తున్నారు అని పోలీసులకి థియేటర్ నుంచి ముందుగానే సమాచారం వెళ్ళింది. బందోబస్తు కావాలని డిసెంబర్ 2నే లేఖ రాశామని లాయర్ చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు లెటర్ రాసినప్పటికీ ప్రీమియర్ షోకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు అన్నది పోలీసులు చేస్తున్న వాదన. సో వాళ్ళు బందోబస్తు కావాలి ప్రీమియర్ షోకి అని అడిగారు, కానీ అసలు ఆ షోకే పర్మిషన్ లేదు అన్నది పోలీసులు చెబుతున్న వర్షన్. దీని గురించి మరింత క్లారిటీ తీసుకుందాం మా ప్రతినిధి విజయ్తో మాట్లాడి. విజయ్, సో పర్మిషన్ ఉంటేనే ప్రీమియర్ షో ఏర్పాటు చేసుకుంటారు కదా సాధారణంగా, సో అసలు ఆ షోకి పర్మిషనే లేదా? చాలామందికి ఉన్న డౌట్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఒక క్లారిటీ వచ్చింది. ఏదైతే సంధ్యా థియేటర్ పేరు మీద ఒక లెటర్ సర్క్యులేషన్కి వచ్చిందో ఆ లెటర్ పైన తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ముందస్తు అనుమతి కోరుతూ వాళ్ళు లేఖ రాసిన మాట వాస్తవమే, కానీ హీరో హీరోయిన్లు థియేటర్కు రావద్దని మేము కూడా లెటర్ రాసిన విషయాన్ని ఈరోజు తెలంగాణ హైకోర్టుకి పోలీసులు వివరించారు. ప్రభుత్వం తరపున పోలీసుల తరపున ప్రభుత్వ అడ్వకేట్ కోర్టుకి విషయాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఏదైతే ఆర్గ్యుమెంట్ జరుగుతుందో మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాక మాకు సంబంధం ఏ రకంగా ఉందంటూ అల్లు అర్జున్ చేస్తున్న న్యాయవాది వాదనను ప్రభుత్వ తరపు న్యాయవాదులు తిప్పికొట్టారు. దాంట్లో భాగంగానే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా కేవలం షో అభిమానుల కోసం వేసుకోవాలి తప్ప ఆ సినిమాకి అల్లు అర్జున్తో పాటు రష్మిక రావద్దు అని పోలీసులుగా మేము ముందస్తుగా థియేటర్ వాళ్ళకి సమాచారం ఇచ్చాం. సమాచారం ఇచ్చినా కూడా పోలీసు ఆదేశాలను బేఖాతరు చేసి వాళ్ళు పిలిపించుకున్నారన్న విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి సో ఆర్గ్యుమెంట్ ఇద్దరు కూడా తమ వాదనని వినిపిస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో థియేటర్కి వెళ్ళడానికి సినిమా నటుడికి అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకున్నప్పటికీ హీరో హీరోలు థియేటర్ వరకు పిలవద్దు అని థియేటర్ యాజమాన్యానికి లేఖ కూడా రాశారు పోలీసులు. లేఖ రాసిన విషయాన్ని ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి చూడాలి ఈ కేసులో హైకోర్టు ఎట్లాంటి డైరెక్షన్ ఇవ్వబోతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లు ఇప్పటికే అల్లు అర్జున్ రిమాండ్ చేశారు కాబట్టి క్వాష్ పిటిషన్ పైన సోమవారం వాదన వినమని చెప్పి ప్రభుత్వ తరపు న్యాయవాదులు. ఒకవేళ కింది కోర్టు అల్లు అర్జున్ రిమాండ్ చేసినా హైకోర్టు మధ్యంతర బెయిల్ వచ్చనేది అడ్వకేట్లు వాదిస్తున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ హైకోర్టులో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా ఆయనకు ఆల్రెడీ రిమాండ్ ఇచ్చారు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. కాబట్టి సో నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగానే భావించాలి. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో జరుగుతున్న వాదనను బట్టి చూస్తే మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ని రిమాండ్ చేశారు. కాబట్టి క్వాష్ పిటిషన్ పైన సోమవారం పూట వాదనలు వినాలని ప్రభుత్వం తరపున న్యాయవాది అడుగుతున్నారు. కానీ రిమాండ్ చేసినప్పటికీ కూడా కింది కోర్టు రిమాండ్ చేసుంటే హైకోర్టు కూడా ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వచ్చు అనేది అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదన వినిపిస్తారు. చూడాలి, ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ బలంగా జరుగుతున్నాయి. కోర్టు ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటుంది. హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకే నాంపల్లి కోర్టు ఇస్తున్నటువంటి ఏదైతే 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వబోతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి చూడాలి కోర్టు ఏ డిసిషన్ తీసుకోబోతుంది తెలంగాణ. కానీ ఇప్పటివరకు పెద్ద ఎత్తున చర్చ అయితే జరిగిందో పోలీసు పర్మిషన్ తీసుకున్నాక పోలీసుల వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున విజయ్ ఎగ్జాక్ట్లీ